మిత్రద్రోహం. కోటయ్య, శేషయ్య ఇద్దరు స్నేహితులు. కోటయ్య మంచివాడు, అమాయకుడు. శేషయ్య నేర్పరి, మోసకారి. కోటయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని శేషయ్య ఎప్పుడు ఏవో లేనిపోని కష్టాలు కల్పించి చెప్పి అతని దగ్గర అందినంతా దోచుకుంటుండేవాడు. పాపం కోటయ్య అతని టక్కరితాన్ని కనిపెట్టలేకపోయాడు. నిజంగానే అతని కష్టాల్లో ఉన్నాడేమో అనుకుని తన శక్తికి మించి సహాయం చేస్తుండేవాడు. అయితే రాను రాను శేషయ్య నిజ స్వరూపం కోటయ్యకు అర్థమైంది. అయినా గట్టిగా ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు కోటయ్య, శేషయ్య ఇద్దరు పొరుగురికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళాలంటే అడవి దాటాలి. అడవిలో వెళ్తుండగా వాళ్ళకు ఒక సింహం ఎదురొచ్చింది. శేషయ్య గబగబా చెట్టుకి కొమ్మల మధ్య దాక్కున్నాడు. చెట్టు ఎక్కడం చేత కానీ కోటయ్య, సింహం ఎవరినైనా చంపి తింటుందే కానీ చచ్చిన శవాలను తినదు కదా అని గుర్తొచ్చి కదలకుండా నేల మీద పడుకుని ఊపిరి బిగబట్టి ఉండిపోయాడు. సింహం అతని దగ్గరికి వచ్చి మొహం దగ్గర మూతి పెట్టి చూసి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అనుకున్నాడు కోటయ్య. చెట్టు దిగిన శేషయ్య, ఏమిటి సింహం నీ చెవిలో ఏదో చెప్పినట్టుంది అని ఎగతాళిగా అడిగాడు. అందుకు కోటయ్య ఆపదలో ఉన్న స్నేహితుని వదిలి తన దారి చూసుకున్న నీలాంటి మిత్రద్రోహి నమ్మొద్దని చెప్పి వెళ్ళిపోయాడు.